హలో మరి స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఈ సంవత్సరం రీఫండ్స్ వస్తాయా? లాస్ట్ ఇయర్ చాలా రేట్ వచ్చాయి రీఫండ్స్. మరి ఈ సంవత్సరం మరి ఛాన్స్ ఉందా? వస్తే ఏమైనా లీగల్ కంప్లైంట్స్ ఉంటాయా మళ్ళీ, లేదా ఇలాగే లేట్ రీఫండ్ వస్తుందా? ఏంటి సార్ పరిస్థితి అంటే, యాజ్ పర్ లాస్ట్ బడ్జెట్లో మనకి ఓల్డ్ స్కీమ్ ఎత్తేస్తున్నామనో లేకపోతే న్యూ స్కీమ్లో రీఫండ్స్ చేయమనో రెండు కూడా టాపిక్స్ గురించి డిస్కషన్ జరగలేదు. సో యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం కూడా రీఫండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. 100% ఇన్ ఓల్డ్ స్కీమ్, 100% ఇన్ న్యూ స్కీమ్ ఖచ్చితంగా రీఫండ్స్ వస్తాయి. మరి ఎంత రీఫండ్స్ వస్తాయి, ఎలా ట్యాక్స్ ప్లానింగ్ చేయాలనేది మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. విల్ ప్లాన్ అకార్డింగ్ టు యువర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. మరి రీఫండ్ తొందరగా వస్తుందా లేట్ వస్తుందా అంటే అది డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. లాస్ట్ ఇయర్ చాలామందికి రీఫండ్స్ ఎర్లీగా వచ్చి, కొంతమందికి మిడ్ ఆఫ్ టైంలో వచ్చి, కొంతమందికి లేట్ వచ్చి, ఇంకొంతమంది ఇంకా పడాల్సినవి ఉన్నాయి. యాజ్ పర్ అవర్ రికార్డ్, మన ఫరం రికార్డ్లో మాత్రం యాజ్ ఆఫ్ టిల్ డేట్ 95% 98% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బిన్ రీఫండెడ్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఇష్యూ. సో ఈ సంవత్సరం కూడా రీఫండ్స్ వస్తాయి. 100% విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ రీఫండ్స్, లీగల్ రీఫండ్స్, లెజిటిమేట్ రీఫండ్స్ వితౌట్ ఎనీ ఇష్యూ. ప్రాపర్ ట్యాక్స్ ప్లానింగ్తో మీకు రీఫండ్స్ ఇచ్చి మీ యొక్క ట్యాక్స్ని సేవ్ చేస్తాం. ఓకేనా? మరి సార్, మరి చాలామంది చెప్తున్నారు న్యూ స్కీమ్లో రీఫండ్ రాదంట కదా, మరి నిజమేనా కాదా అంటే, యూఎస్, యూకే లాంటి హ్యూజ్ కంట్రీస్లోనే ఇన్కమ్ ట్యాక్సెస్కి రీఫండ్స్ ఉన్నాయి. సో మన ఇండియాలో కూడా ఖచ్చితంగా రీఫండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్యాక్స్ ప్లానింగ్ చేసినప్పుడు రీఫండ్ వచ్చింది అంటే గవర్నమెంట్ ఈజ్ లైబుల్ టు గివ్ రీఫండ్ ఎట్ ఎనీ కాస్ట్. సో డోంట్ వర్రీ, ఖచ్చితంగా రీఫండ్ అనేది వస్తుంది. ఎట్ ఎనీ కాస్ట్ ప్లాన్ చేసుకుంటే ట్యాక్స్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంటే రీఫండ్ వస్తుంది. దయచేసి ఫేక్ టీడీఎస్ డిడక్షన్స్, ఫేక్ టీడీఎస్ నోటీసెస్ లాంటి ఫేక్ టీడీఎస్ ఇష్యూస్లో ఇన్కర్ అవ్వద్దు. దయచేసి ఏదో సేవ్ చేద్దాం అనుకుంటే అక్కడ మిగిలేదు ఏం లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2 to 3 years నోటీస్ వచ్చిందంటే పక్కా మళ్ళీ సేవ్ చేసిన దానికి ఇంటూ 4 to 5 times మనం పెనాల్టీస్ కట్టుకోవాల్సి వస్తుంది. ఫేక్, ముఖ్యంగా చెప్తున్నాను, ఫేక్ పొలిటికల్ డొనేషన్స్ కానీ, ఫేక్ చారిటబుల్ డొనేషన్స్ కానీ ఇలాంటివి అస్సలు ప్లాన్ చేయద్దు. రేపు పొద్దున్న ఖచ్చితంగా ఆడిట్స్లో దొరికినప్పుడు పక్కా రెడ్ హ్యాండెడ్ దొరుకుతారు. సో ఇష్యూ అవుతుంది, కంప్లైంట్స్ వస్తాయి, పెనాల్టీస్ హ్యూజ్గా ఉంటాయి. ఎట్ ఎనీ కాస్ట్ మినిమం టు మినిమం ఎంత కాదనుకుని 20,000 ఖచ్చితంగా కట్టుకోవాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి టీడీఎస్. మీకు రీఫండ్ లీగల్గా, లెజిటిమేట్గా ట్యాక్స్ ప్లాన్ కల్పించడానికి మేము ఉన్నాం. ఏ డౌట్ వచ్చినా, క్వరీ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ us freely at any time. థ్యాంక్ యూ.